సముద్రపు లోతులు ఇంకా 95% అన్వేషించబడలేదు. భూమి యొక్క 70% పైగా భాగం సముద్రంతో కప్పబడి ఉంది. కానీ మనం ఇప్పటివరకు కేవలం 5% మాత్రమే పూర్తిగా అన్వేషించగలిగాం. అంటే మిగిలిన 95%లో ఏముందో మనకు తెలియదు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. సముద్రపు లోతుల్లో ఏ రహస్య జీవులు ఉండవచ్చు? మెగలోడాన్ లాంటి ప్రాచీన రాక్షస జీవి ఇంకా బతికే ఉండవచ్చా? లెవైథాన్ లాంటి సముద్రపు జీవులు నిజంగా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనమిప్పుడు సముద్రపు అగాధాల్లోకి ప్రయాణం చేయాలి. సముద్రం లోతుకు వెళ్లడం అంత సులువు కాదు. సముద్రం అన్వేషణ చాలా కష్టం. దీని వెనుక అనేక కారణాలున్నాయి. మనం 200 మీటర్ల లోతుకే వెళితే ఒత్తిడి 20 రెట్లు పెరుగుతుంది. మారియానా ట్రెంచ్ 10,994 మీటర్లు. మన శరీరంపై 1000 బంది ఏనుగుల బరువంత ఒత్తిడి ఉంటుంది. 1000 మీటర్ల కంటే లోతుగా వెళ్లిన వెంటనే సూర్యకాంతి పూర్తిగా మాయమవుతుంది. అంటే అక్కడ ఏ జీవులు ఉన్నాయో మనకు కేవలం స్పెషల్ కెమెరాలతో మాత్రమే తెలుసుకోవచ్చు. లోతైన సముద్రం ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతను కల్గ ఉంటుంది. చాలా జీవులు ఇలాంటి చలిని తట్టుకోలేవు. సముద్రపు లోతుల్లో ఇంకా 2 మిలియన్లకు పైగా తెలియని జీవులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే మనం ఇప్పటివరకు చూసినవి కేవలం 1% జీవులే. సముద్రపు లోతుల్లో కనుగొనబడిన వింత జీవులు. ఆంగ్లర్ ఫిష్. దీని తలపై కాంతిని ప్రసరించే చిన్న అవయవం ఉంటుంది. దీని సహాయంతో ఇది తన ఆహారాన్ని ఆకర్షిస్తుంది. ఇది 1500 మీటర్ల లోతుల్లో జీవిస్తుంది. గోబ్లిన్ షార్క్. దీని తల ఎర్రగా పొడవుగా ఉంటుంది. ఇది 3000 మీటర్ల లోతులో ఉన్నా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. జైంట్ స్క్విడ్. ఇది 40 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. కొంతమంది సముద్ర నావికులు దీన్ని లెవైథాన్ అంటారు. డ్యూంబో ఆక్టోపస్. ఇది 7000 మీటర్ల లోతుల్లో కనుగొనబడింది. దీని చెవులు డిజ్నీ కార్టూన్లా కనిపిస్తాయి. డీప్ సీ డ్రాగన్ ఫిష్. ఇది నేరుగా రాక్షస దంతాలతో ఉండే భయంకరమైన జీవి. ఇది బయోల్యూమినిసెన్స్, స్వయంగా కాంతిని విడుదల చేసే శక్తి ని కలిగి ఉంటుంది. ఇవి కేవలం కొన్ని జీవులే. మరి 95%లో ఇంకా ఏమేమి దాగ ఉంటాయో తెలియదు. 1997లో ఎనోఏ శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలో ఒక భయంకరమైన శబ్దాన్ని రికార్డ్ చేశారు. ఇది భూమి మీద ఏ జీవి నుంచి వచ్చిన శబ్దమో ఇప్పటికీ తెలియదు. దీనికి బ్లూప్ అని పేరు పెట్టారు. ఈ శబ్దం మైక్రోఫోన్లు 5000 కిలోమీటర్లు దూరంలో కూడా పికప్ చేశాయి. అంటే దీన్ని సృష్టించిన జీవి అత్యంత భారీదే ఉండాలి. ఇది మెగలోడాన్ లేదా లెవైథాన్ వల్ల కావచ్చు అని కొందరు నమ్ముతున్నారు. Subscribe to my channel.